ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్లో ఆల్రెడీ ఈ సమస్య మీద డిస్కషన్ మీటింగ్ ఉంది. రేపు అందరూ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి 2 స్టేట్లకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఛాంబర్లో కూర్చొని ఇంత ముందులాగా ఇది ప్రలాంగు ఇది అనేది లేకుండా డెఫినెట్గా సమస్యకి పరిష్కారం అనేది వెరీ షార్ట్ టైం. అది రేపు అక్కడికి పోయి కూర్చున్న తర్వాత ఉండే సమస్యలు 2-3 ఏంటి, వెరీ స్మాలే ఉండేది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ తెలియాలి, ఎవరికి నష్టం జరగకుండా షార్ట్అవుట్ చేయాలనే దానికి నేను రిక్వెస్ట్ చేశాం. సునీల్ గారు కూడా రేపు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అందరం కూర్చొని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది లాగుతున్నారు కానీ తెగటం లేదు, పరిష్కారానికి రావటం లేదనేది. డెఫినెట్గా ఇప్పుడు దాకా జరిగింది అది తప్పే. గురువుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో 2011లోనే ఒక షీట్ తయారు చేశాం. దీని మీద పెద్ద కసరత్తు చేసి ఇలాంటివన్నీ ఆ షీట్లన్నీ ఉన్నాయి. మీ అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్టుల దగ్గర ఆ షీట్లు, ఆ పర్సంటేజ్లు, ఆ సిస్టమ్లు ఏంటనేది. బిగినింగ్ ఏదైనా కూడా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇదనేది కాదు. వాళ్ళు ఆల్రెడీ 2 months నుంచి దీన్ని చెప్తా ఉన్నారు. సురేష్ బాబు ఆల్రెడీ అందుబాటులో ఊళ్ళో లేరు, ఆయన ఊటీలో ఉన్నారు. ఆల్రెడీ ఈ మీటింగ్ కొరకే తను బయలుదేరి ఆల్రెడీ రీచ్ అయ్యారు. రేపు మార్నింగ్ 11 o'clock మాత్రం ఫస్ట్ స్టెప్ ఈ పరిష్కారానికి ఎక్కడి నుంచి ఎక్కడ వెల్లింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇద్దరికీ నష్టం లేకుండా చేయాలనే దాన్ని మాత్రం డెఫినెట్గా చేసి పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 2 కర్ణాటకను మన తెలుగుకి తప్ప కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి, ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి, వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలి తప్పితే ఇది కాదు. డెఫినెట్గా రేపు పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది. ఈ నెలలు సంవత్సరాలు కాకుండా మాత్రం ఒక నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి. ఇక్కడ ఒక విషయం, మీరు ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. ఈ పర్సంటేజ్ విధానం అనేది ఈ రోజు వచ్చిన ఇష్యూ కాదు. దాసనారాయణరావు చిరకాల కోరిక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఇప్పటి వరకు ఇది ఎప్పుడైనా ఛాంబర్లో మినిట్స్లో ఉందా? ఉందండి. ఎందుకు ఇది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే చెప్తాను. ఇది నారాయణరావు గారి కోరిక, ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి కోరిక కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ విధానం వచ్చే లోపల ఒక్కసారి షేక్ అయిపోయాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో రెండో క్వశ్చన్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఈరోజు పుట్టిన వేడి ఈ 10-15 సంవత్సరాల నుంచి పుట్టలేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నా కాదండి, అదే చెప్తున్నా. అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా నేను కన్విన్స్ చేశాను అనుకోండి. ఇప్పుడు చారి గారు అలా కాదులేండి, ఇదిగో నెక్స్ట్ చూద్దాం చేద్దాం అనగానే వాళ్ళు అలా నెట్టుకొని వచ్చారు. ఈరోజు బరువు మొయ్యలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సమస్య గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్య. అది ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఏ ఏరియాకి ఏ విధంగా చేయాలి అనే దాన్ని మాత్రం రేపు మీటింగ్లో ఫస్ట్ స్టెప్ ఉంది, ఆల్రెడీ రెడీ అయ్యి ఉంది. దీన్ని ఎలా చేయాలన్నా అనేది తేలాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి వెళ్ళేదానికి థియేటర్ లేకపోతే నేను వెళ్ళలేను కదా.